మాతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సరే, ఇంత కోలాహలం చూస్తే ఏమనిపిస్తా ఉంది? జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడికి అయితే రాస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇంతమందిని చూస్తే ఎలా అనిపిస్తా ఉంది? పండుగ వాతావరణం లాగా కనిపిస్తా ఉంది. నిండు మనసుతోటి స్వాగతం పలుకుతా ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా జాతీయ అధ్యక్షుడు ప్రసంగించేటటువంటి విషయం పైన ఆసక్తితోటి రావడం జరిగింది. మన రేవంత్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాల వల్ల ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. చాలా తృప్తితోటి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సర్దుమర్చలేకే పెద్దలు వచ్చారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వాస్తవం అంటారా? ఇదంతా అధిష్టానం చూసుకుంటుంది. ఇది పెద్ద మహాసముద్రము. విభేదాలు వస్తూనే ఉంటాయి, కలుస్తూనే ఉంటారు, ముందుకు సాగుతూనే ఉంటారు. ఏం ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయడంలో కొంత ఆలస్యం చూపిస్తా ఉంది. ఆచి చూచి అడుగులు ఎత్తుకేస్తా ఉంది. అదంతా మంచి శాస్త్రీయ పద్ధతిగా క్రమం ప్రకారము కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ప్రతి దగ్గర కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో క్షేత్రస్థాయి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఓట్లాడడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడతా ఉంది. ప్రజల్లో వెళ్ళాలన్నా కూడా కొంత భయం వాతావరణం కాంగ్రెస్ పార్టీకి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 420 హామీలే దానికి సాక్ష్యాలు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తాం? 420 పనులు చేసింది ఎవరు? 420 హామీలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ప్రతి ఒక్క హామీ సమర్థవంతంగా పూర్తి చేసుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. ఏమేమి హామీ ఇచ్చింది చెప్పు ఒకసారి, గుర్తున్నదా? కులగణన చేస్తున్నది. రాష్ట్రంలోనే మొట్టమొదట అధికారికంగా అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ ఒక్కదాన్నే ఇప్పుడు ప్రెసిడెంట్గా తీసుకొని జాతీయ స్థాయిలో ఆ ప్రభుత్వాలు ఎవరైతే మనను ఏదైతే అంటున్నారో వాళ్ళు అటువంటి పనులు చేసుకుంటా ఇంకా గత్యంతరం లేదు. కంపల్సరీ కులగణన, జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి వాళ్ళు మన ప్రభుత్వం చేపట్టినటువంటి దాన్ని యావత్ దేశమంతా చేస్తూ ఉన్నది. మళ్ళీ దాంతోపాటు 6 గ్యారంటీలు ఏదైతే ఉండేనో అందులో 80% అయితే నెరవేర్చింది కదా. 10 లక్షల ఆరోగ్యశ్రీ పెట్టుకో, బల్బులది పెట్టుకో, తర్వాత మీకు వచ్చి మహాలక్ష్మిది కనుకో, ప్రతి దాంట్లో కూడా 80% అయితే వచ్చిన 1.5 సంవత్సరాల పూర్తి చేసిన ఘనత ఏది? 55,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం 1.5 సంవత్సరాలు ఇచ్చింది? రికార్డు తీసి చెప్పు. 420 ఎవరు? ఇప్పుడు ఎవరు 420 ఎవరు? చేసినందుకు 420 అంటున్నావా? మళ్ళీ చేయనందుకు దాని ఏమనాలి? గూఢాచార్యం చెప్పాలనా? ఇంకొక వైపు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వండుకుంటూ ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుని మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, ఇక వీళ్ళు 10 సంవత్సరాలైనా కూడా అధికారంలోకి రారు అన్న విధంగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకుంటుండంట. ఎలా చూస్తారు వీటిని? ఆయన ఏం చెప్తాడు కార్యకర్తలకు? వాళ్ళు ఏం వింటారు? వాళ్ళ ఆపస్కి బాత్ మనకు సంబంధం లేదు. మా లీడరు పబ్లిక్లో ఉంటున్నాడు, పబ్లిక్లో తిరుగుతున్నాడు, పబ్లిక్ కోసం పని చేస్తున్నాడు, పబ్లిక్లకు మెయిల్ చేస్తున్నాడు. మా లీడర్ 365 days 24 hours ఎవ్రీడే అవైలబుల్. మా కార్యకర్తలు మా నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ కూడా కింద మీద వడైనా సరే ఎవ్వరికి డోకా లేకుండా సమర్థవంతంగా పథకాలు కానీ అభివృద్ధి కానీ మెండుగా అందిస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, రేవంత్ రెడ్డికి నీళ్ళపైన అవగాహన లేదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నదో కూడా ఆయనకు అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నాడో ప్రాజెక్టుల మీద ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుండు. కేసీఆర్ అంత వ్యక్తి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వీటన్ని ఎలా చూస్తూ ఉన్నారు? రేవంత్ అన్న గ్రాస్ రూట్కి వెళ్ళి వచ్చిన లీడరు. సబ్జెక్ట్ రావాలంటే రేవంత్ అన్న దగ్గర క్లాస్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో అన్యాయం అయిపోయింది, ఎందుకు అన్యాయం అయిపోయింది, ఎవరి లోపం వల్ల అయిపోయింది, ఎవరి అశ్రద్ధ వల్ల అయిపోయింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల అయిందని చెప్పేసి ఒక డిబేట్ పెట్టమను వచ్చి ఉంటారు. ఆయన కాదు, వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు, రేవంత్ అన్న కింద ఉన్నటువంటి నాయకులు సరిపోతారు సమాధానం చెప్పేటందుకు అవగాహన.